టుడేస్ బిగ్ డే ఫర్ ఆల్ క్రికెట్ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ అందరికీ చాలా బిగ్ డే అండ్ చాలా ఎమోషనల్ రోజు ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 or 6 వరకు ఎలాంటి వర్క్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ చేసుకొని 6:30-7 వరకు అయితే టీవీలో ముందు కూర్చుంటట్టయితే చూసుకోండి భయ్య. ఎందుకనంటే ఇవాల్టి మ్యాచ్ మాత్రం మళ్ళీ రాదు, ఇలాంటి ఎమోషన్స్ మళ్ళీ రావు, ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ రావు. కాబట్టి మనం ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని కూడా మనం ఎంజాయ్ చేయాలి. కాబట్టి ఇలాంటి మ్యాచ్ మళ్ళీ మనకు రాదు. ఇలాంటి మ్యాచ్ జబర్దస్త్ ఉంటది. ఖచ్చితంగా చెప్తున్నా, వన్ సైడ్ మ్యాచ్ మాత్రం అసలుకే ఉండదు భయ్య. వన్ సైడ్ మ్యాచ్ మాత్రం అసలుకే ఉండదు. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ గేమ్స్ ఉంటాయి, జబర్దస్త్ ఉంటుంది మ్యాచ్ మాత్రం. కాబట్టి 7 వరకు అయితే అందరూ టీవీల ముందు కూర్చొని అయితే మ్యాచ్ అయితే చూడండి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా భయ్య. అండ్ ఇవాళ మాత్రం ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్, ఈ మ్యాచ్ ప్రివ్యూ గురించి, మరి ఏ టీమ్ కి విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంది దాని గురించి, అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్, ఆర్సీబీయన్స్ వీళ్ళ గురించి, అండ్ పంజాబ్ కింగ్స్ వీళ్ళ గురించి మొత్తం మనం క్రిస్టల్ క్లారిటీగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం భయ్య. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియోని, నా ఛానల్ ని ఎవరైనా కొత్తగా ఓపెన్ చేసి నా వీడియో కనుక చూస్తున్నట్టయితే కింద ఉంటుంది కదా సబ్స్క్రైబ్ బటన్ ని, దాన్ని నొక్కి పెట్టేసుకోండి. అండ్ అట్లాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి కూడా రీచ్ అయితే వాళ్ళకి కూడా చూస్తారు, వాళ్ళకి కూడా నచ్చితే వాళ్ళు కూడా లైక్ చేస్తారు. కాబట్టి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే, ఇంకా మనం మెయిన్ కంటెంట్ లోకి వెళ్ళిపోద్దాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఆర్సీబీ గెలవద్దని చాలా మంది అనుకున్నారు భయ్య. ఎంతమంది అయితే ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నారో, గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారో, గెలవాలని గుడికి వెళ్తున్నారో, గెలవాలని చాలా మంచి పనులు చేస్తున్నారో, గెలవాలని లేని వాళ్ళకి సహాయం చేస్తున్నారో, గెలవాలని ఎంతో మందికి చాలా చేస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఎట్లకించి మా ఆర్సీబీ గెలవాలి ఇవ్వాలని చెప్పేసి చాలా చేస్తున్నారు. దీనికి ఆపోజిట్ గా చాలా మంది కూడా ఆర్సీబీ గెలవద్దు, ఆర్సీబీ ఓడిపోవాలి, ఆర్సీబీ చిత్తుగా ఓడిపోవాలి, అసలు ఆర్సీబీకి కప్పే రావద్దు అని చెప్పేసి చాలా మంది కూడా ప్రార్థనలు చేస్తున్నారు, గుడికి వెళ్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఏదో మొక్కుతున్నారు, ఏదో సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లలో రీల్స్ చేస్తున్నారు, కామెంట్లు చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఏమి చేసినా సరే ఇంత కూడా ఫరక్ పడది ఆర్సీబీ వాళ్ళకి, ఆర్సీబీ ఫ్యాన్స్ కి. ఎందుకు తెలుసా? ఆర్సీబీ అంటేనే నో బ్యాన్, ఆర్సీబీ నెవర్ ఫిక్స్డ్, నో ఎంపైర్ సపోర్ట్ ఆర్సీబీకి ఎప్పుడు కానీ, నో చీటింగ్, ఇలాంటివి ఏవి చేయకుండా ఆర్సీబీ 18 సంవత్సరాల నుంచి ఇక్కడి వరకు వచ్చింది భయ్య. 18 సంవత్సరాల నుంచి ఒకటే రాజు, కింగ్ విరాట్ కోహ్లీ కష్టపడుతూనే ఉన్నాడు. ఇలాంటివి ఏవి లేకుండా ఓన్లీ ధర్మం వైపే ఆడుతూ ఇక్కడి వరకు వచ్చింది. కాబట్టి ఆర్సీబీకి ఇంత కూడా ఫరక్ పడదు. మీరు ఏమన్నా చేసుకోండి, ఏదన్నా కానీ ఖచ్చితంగా ఇవాళ ఆర్సీబీ గెలవాల్సిందే, గెలుస్తుంది కూడా. ఇది మాత్రం ఖచ్చితంగా 100కి 100% నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఇవాళ ఆర్సీబీ గెలవాల్సిందే, గెలుస్తుంది కూడా భయ్య. మీరు ఏమైనా చేసుకోండి ఆర్సీబీ హేటర్స్, మేము సైలెంట్ గా ఉంటాం. ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత మా నోర్లు కానీ ఒక్కసారి బయటకు వచ్చినాయనుకో, ఆ శబ్దానికే సగం చచ్చిపోతారు మీరు, అట్లుంటది. ఒకవేళ ఆర్సీబీ కనుక గెలిస్తే మాత్రం, ఒకవేళ ఏంది ఖచ్చితంగా గెలుస్తుంది, ఆర్సీబీ గెలిస్తే మాత్రం ప్రపంచం మొత్తం షేక్ అయిపోతుంది. ఏదైనా కానీ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే, యూట్యూబ్ ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కరికి అవే రీల్స్ ఇప్పుడే వస్తున్నాయి భయ్యా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే రీల్స్ మొత్తం ఆర్సీబీ వస్తున్నాయి. మీరే ఒకటి అబ్జర్వ్ చేయండి. మన ఫోన్ ఓపెన్ చేయగానే, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే 100 వీడియోలు ఆర్సీబీ గురించి వస్తే ఒక వీడియో పంజాబ్ గురించి వస్తుంది. కొన్ని వేల వీడియోలు ఆర్సీబీ గెలవాలి, ఆర్సీబీ ఫర్ ఎవర్ కింగ్ విరాట్ కోహ్లీ అని చెప్పేసి వస్తే ఏదో ఒక్క వీడియో పంజాబ్ గురించి వస్తుంది. అంటే ఇక్కడ పంజాబ్ కి ఆర్సీబీకి కంపేర్ చేసుకుంటే రెండు టీంలే కూడా 18 సంవత్సరాల నుంచి కప్పు రాలేదు. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ 18 సంవత్సరాల నుంచి ఒకటే టీం కి ఆడుకుంటా వస్తున్నాడు. అది చాలా కష్టం. ఎందుకంటే ఈ జనరేషన్ లో ఒకటే టీంకి 18 సంవత్సరాలు ఆడాలంటే చాలా కష్టం. ఎందుకనంటే అదే టీంలో ఉంటే ఎక్కువ వాల్యూ ఉండదు ఒకటి, ఇంకోటి మంచి గుర్తింపు ఉండదు, ఇంకోటి మంచి పైసలు కూడా రావు. ఒకవేళ టీం వదిలేసి మంచి యాక్షన్ లోకి వచ్చినామనుకో మంచి పైసలు వస్తాయని ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ అట్లా కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో ట్రోల్స్,
ఏదన్నా సరే ఆర్సీబీ కప్పు కొట్టది అది ఇది అని చెప్పేసి ఎన్నో అన్నా గానీ మళ్ళీ ఆర్సీబీ టీం నుంచే 18 సంవత్సరాల నుంచి ఆడుతుందంటే ఇక్కడ దమ్ము ఉండాలి. ఆ దమ్ము విరాట్ కోహ్లీకి చాలా ఉన్నది భయ్య. అదే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ గుడంగా ఇంకా చాలా ఉంది కాబట్టి ఆర్సీబీ వాళ్ళు ఎప్పుడు కానీ లాయల్టీగా ఉంటారు, ధర్మం వైపే ఉంటారు. ఏ ఫిక్సింగ్లు కానీ, బ్యానింగ్లు కానీ, ఎంపైర్ సపోర్ట్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు ఆర్సీబీ వాళ్ళకి, ఓన్లీ ధర్మం వైపే. అందుకే ఆర్సీబీ వాళ్ళకి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్సీబీ ఆర్సీబీ టీమ్ ని కానీ, విరాట్ కోహ్లీ కానీ వాళ్ళ టీమ్ ని కానీ ఇంత లవ్ చేస్తున్నారంటే, ఇంత లాయల్టీగా ఉంటున్నారు కాబట్టి ఇంతమంది ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం మెయిన్ కంటెంట్ మనం మాట్లాడితే మాత్రం ఒకసారి మనం కంపేర్ చేసుకుందాం. మరి పిచ్ రిపోర్ట్ ఏంది, ప్లేయింగ్ 11s ఏంది, మరి ఎవరెవరికి ఎంత మంచి బలం ఉందని చెప్పేసి ఒక్కసారి మాట్లాడదాం. ఎంత బలం ఉన్నా ఏదైనా కానీ నేను ఆర్సీబీ ఫ్యాన్, విరాట్ కోహ్లీ ఫ్యాన్ కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ గెలవాలనే అనుకుంటా భయ్య. ఆర్సీబీ గెలవాలని అనుకుంటే ఈ ప్రివ్యూ మాత్రం మొత్తం ఆర్సీబీ గురించే ఉంటది. పంజాబ్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నిన్న జరిగిన మ్యాచ్ ఎంఐ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరిగింది కదా గుజరాత్, సేమ్ అక్కడనే మ్యాచ్ జరగబోతుంది. అండ్ వర్షం పడే సూచనలు కూడా చాలా ఉన్నాయి, వర్షం పడే ఛాన్స్ కూడా ఉంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఇవాళ రద్దు అయితే రిజర్వ్ డే ఉన్నది రేపు కాబట్టి 4th కూడా మ్యాచ్ జరగబోతుంది. పోనీ ఆ రోజు కూడా వర్షం పడ్డదంటే 5 hours 5 ఓవర్లకి అయితే మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. ఒకవేళ అంతా ఉండకుండా కానీ సూపర్ ఓవర్కి అయితే మ్యాచ్ అయితే ఆడిపిస్తారు. ఒకవేళ సూపర్ ఓవర్ కాదు, 5 hours కాదు, ఏది కాదు, వర్షం పడుతూనే ఉంది ఇవాళ రేపు కంటిన్యూగా అంటే టాప్ లో ఉన్న టీం పంజాబ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ కి అయితే కప్పిస్తారు. కానీ అదైతే జరగొద్దు అని చెప్పేసి అనుకుందాం అయ్యా. ఎందుకంటే ఇద్దరు 2 టీంలు కావవి. ఎందుకంటే ఇంతమంది కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ మధ్యలో యుద్ధం జరగబోతుంది కాబట్టి, అంటే వార్ జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి మ్యాచ్ జరిగి మంచి డిజర్వ్ టీం మంచి కప్ అయితే తీసుకోవాలని చెప్పేసి అయితే అందరం అనుకుందాం, అందరం కోరుకునేది. ఎందుకంటే మ్యాచ్ జరిగినాక కప్పు గెలిస్తేనే మంచిగా ఉంటది. కానీ వర్షం పడి మ్యాచ్ రద్దయి కప్పు తీసుకుంటే కిక్ ఏముంటది భయ్య, ఇలాంటి కిక్ ఉండదు. అండ్ ఇప్పుడు ఆర్సీబీ గురించి మనం మాట్లాడితే మాత్రం సేమ్ ప్లేయింగ్ 11 అదే ఉంటది. మంచి బ్యాటింగ్ మంచి ఫామ్ లో ఉంది, బౌలింగ్ మంచి ఫామ్ లో ఉంది, ఫీల్డింగ్ మంచి చేస్తున్నారు, ప్లానింగ్స్ కూడా మంచి చేస్తున్నారు. అండ్ రజత్ పటిదార్ కి మంచి విరాట్ కోహ్లీ సపోర్ట్ కూడా చాలా ఉంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాకపోయినా కానీ కెప్టెన్సీ మొత్తం విరాట్ కోహ్లీ చేస్తుంది అనుకోవచ్చు మనం. రజత్ పటిదార్ కానీ జితేష్ శర్మ కానీ మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు. టీం మొత్తానికి అయితే విరాట్ కోహ్లీ ఉండడం అయితే చాలా ప్లస్ పాయింట్. అండ్ 4 times దీంతో 4 times ఫైనల్ కి వెళ్ళి ఆర్సీబీ వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒకటి అడ్వాంటేజ్. అంటే ఫైనల్లో ఎట్లా ఆడాలో వాళ్ళకు తెలుసు. అండ్ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే మాత్రం ఇది సెకండ్ టైం కాబట్టి వాళ్ళకు కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నది ఫైనల్లో ఆడటం. కాకపోతే శ్రేయస్ అయ్యర్ లాస్ట్ టైం కేకేఆర్ కి కెప్టెన్ గా ఉన్నప్పుడు కప్ అయితే తీసుకొచ్చింది కాబట్టి శ్రేయస్ అయ్యర్ కి అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నది ఎట్లా ఆడాలని చెప్పేసి. ఇక్కడ మనం ఒక్కటే చూడాలి భయ్య, ఆర్సీబీ వాళ్ళు శ్రేయస్ అయ్యర్ వికెట్ అయితే తొందరగా పడగొట్టాలి. శ్రేయస్ అయ్యర్ వికెట్ అయితే ఎప్పుడైతే పోయిందో అక్కడ నుంచి పంజాబ్ కింగ్స్ ని కోలుకోలేని దెబ్బ కొడతారు, ఖచ్చితంగా కొడతారు. మన బౌలర్స్ కూడా అట్లా ఉన్నారు. జోస్ హేజల్వుడ్ కానీ, ఎస్జేల్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, కృణాల్ పాండ్యా కానీ, సుయాష్ శర్మ కానీ. సుయాష్ శర్మ లాస్ట్ మ్యాచ్ లో ఎంత మంచి బౌలింగ్ చేసింది పంజాబ్ కింగ్స్ అగెనిస్ట్ గా. అండ్ సేమ్ ఇవాళ పంజాబ్ కింగ్స్ తో ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది ఆర్సీబీ, దాంట్లో తగ్గేదే లేదు అసలు. అండ్ బ్యాటింగ్ లో కూడా అస్సలు తగ్గేదే లేదు. అండ్ 2 టీంల బ్యాటింగ్ కంపేర్ చేసుకుంటే మాత్రం పంజాబ్ కింగ్స్ కూడా ఆల్మోస్ట్ 10th వికెట్ వరకు బ్యాటింగ్ ఆర్డర్ అయితే వాళ్ళకైతే ఉంది. అండ్ 2 జట్ల కంపేర్ చేసుకుంటే 2 టీంలకి బ్యాటింగ్ అయితే డెప్త్ వరకు ఉంది, జబర్దస్త్ ఉన్నది, మంచి ఫామ్ లో ఉన్నారు ఇద్దరు. బౌలింగ్ చూసుకుంటే మాత్రం ఓన్లీ బౌలింగ్ లో పంజాబ్ కింగ్స్ ఎట్లా ఉంటాయి, ఆర్సీబీ అయితే ఇట్లా ఉన్నది భయ్య. జోస్ హేజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, కృణాల్ పాండ్యా మంచి తెలివితోనే వేస్తాడు, సుయాష్ శర్మ మంచి బౌలర్, 5 మంది. మరి పంజాబ్ కింగ్స్ ను చూసుకుంటే మాత్రం ఓన్లీ అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ ఇంజూరీ నుంచి వచ్చిండు, అంత బౌలింగ్ పడతలేదు. లాస్ట్ మ్యాచ్ ఎంఐతో మనం చూస్తే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ప్రూవ్ అయ్యిండు, ఎక్కువ రన్స్ ఇచ్చిండు. సూర్యకుమార్ యాదవ్ ఒక వికెట్ తీసిండు అంతే. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్ లో కొడతారని చెప్పేసి అనిపిస్తుంది, ఎందుకంటే ఇంజూరీ నుంచి వచ్చిండు, అంత బౌలింగ్ పడతలేదు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా లాస్ట్ మ్యాచ్ లో ఎన్నో రన్స్ లీడ్ చేసిండు. అండ్ ఇలాంటి బిగ్ మ్యాచ్లలో మంచిగా వేస్తేనే మంచిగా ఉంటుంది ఏ టీం కైనా కానీ. కానీ హర్షదీప్ సింగ్ కూడా మంచిగా వేయాలని చెప్పేసి అనుకుందాం. హర్షదీప్ సింగ్ ఓన్లీ మెయిన్ బౌలర్. అండ్ జమీసన్ ఎట్లా ఆడతాడు, మంచి బౌలింగ్ అయితే వేస్తున్నాడు, కానీ చూడాలి ఇవాళ మ్యాచ్ లో ఎట్లా వేస్తాడు. అండ్ మిగతా వాళ్ళు అజ్మతుల్లా మర్జే, మార్కస్ స్టోయినిస్ ఎవరు వేసినా కొడతారు భయ్య. ఓన్లీ హర్షదీప్ సింగ్ కొంచెం హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో కూడా మంచిగా అటాక్ చేసారు అనుకో ఖచ్చితంగా ఆర్సీబీకి ప్లస్ పాయింట్ భయ్య. ఎందుకంటే
పంజాబ్ కింగ్స్ ఎంఐ మ్యాచ్ లో బుమ్రాని ఎట్లయితే అటాక్ చేసిండో జోస్ ఇంగ్లీష్ 1 ఓవర్లో 20 కొట్టిండో, సేమ్ అదే విధంగా హర్షదీప్ సింగ్ ని సావ దొబ్బిరనుకో అప్పుడు పంజాబ్ కింగ్స్ పైన ప్రెజర్ ఉంటది. ఆర్సీబీ వాళ్ళు ఈజీగా కప్పు గెలవచ్చు, ఈజీగా మ్యాచ్ గెలవచ్చు. ఇదైతే నేను అనుకుంటా స్ట్రాటజీ భయ్యా. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ కూడా చేయండి. అండ్ ఒక్కటే ఆర్సీబీ ఫ్యాన్స్ చెప్తున్నా భయ్యా, మ్యాచ్ మనమే గెలుస్తున్నాం. మ్యాచ్ గెలిచినాక ఒక్కొక్కడు ఎవరెవరైతే నోర్లు అయితే లేచినాయో వాళ్ళందరి నోర్లు మనం మూపించేస్తాం. అది మాత్రం కామన్. ఒక్కొక్కడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాడా, ఏది చేసుకుంటాడా వాళ్ళు, లేకపోతే ఆ రోజు మాత్రం వాడు ఏదో ఒకటి ఏటో వెళ్ళిపోతాడు ఇక వాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆర్సీబీ ఏటర్స్ మాత్రం మామూలుగా ఉండదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్తున్నా భయ్య, ఆర్సీబీ మ్యాచ్ గెలవాలని చెప్పేసి అనుకుంటున్నా భయ్య ఖచ్చితంగా. ఎందుకనంటే ఎంతో కష్టం, ఎంతో అవమానం చాలా ఉన్నాయి. మనం మ్యాచ్ గెలిచినాక మాట్లాడదాం వీటన్నిటి గురించి. మ్యాచ్కి ముందు మాట్లాడితే కూడా మంచిగా ఉండదు. మ్యాచ్ అయిపోయినాక మొత్తం మాట్లాడదాం మనం. ఆర్సీబీ గెలవాలని అనుకుంటున్నా. అండ్ మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ భయ్య.